హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా ఈ వీడియోస్ చూసి విసిగిపోయారు కదండి. ఇంకా ఫైనల్గా స్టిచ్చింగ్ వీడియోస్లోకి అయితే వచ్చేసాను. ఇదే మన కోర్ సబ్జెక్టు. అవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ షాప్ తీసేస్తున్నానని చెప్పేసి హోల్సేల్గా హడావుడిగా ఇవ్వడం అవుతుంది. ఇదైతే గోల్డ్ శారీ అండి, చూసేయండి. ఇద్దరు సిస్టర్స్కి అయితే డిజైన్ చేయమని ఇచ్చారు. నాకు ఈ శారీ ఇచ్చారు ఫ్రాక్స్ డిజైన్ చేయమని. ఒక పాపకు వచ్చేసి హాఫ్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసి, మన శారీస్ మీదకి వేసుకునే బ్లౌజ్ లాగా డిజైన్ చేసి క్రాప్ టాప్ లాగా దానికి ఫ్రిల్ అటాచ్ చేస్తాం కదండి, అది రిమూవ్ చేసుకునేలాగా మళ్ళీ అటాచ్ చేసుకునేలాగా కుట్టమని చెప్పారు. ఇంకొక పాపకేమో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి పవిట బెల్ట్ మోడల్ వచ్చి దానికి పవిట వస్తుంది కదా, డిటాచబుల్ అలా స్టిచ్ చేయమన్నారు. కాకపోతే దానికి క్లాత్ సరిపోలేదు. తింది లెహెంగా ప్లస్ ఫ్రిల్ ఫ్రాక్ అయ్యేసరికి క్లాత్ చాలా ఎక్కువ పట్టేసింది. అందుకని తనకి లాంగ్ ఫ్రాక్ వరకు కుట్టేసి తినకి ఇలా లెహెంగా ప్లస్ హాఫ్ బ్లౌజ్ దానికి ఫ్రిల్స్ అటాచ్ చేసి రిమూవ్ చేసుకునే లాంటి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. లెహెంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి గోల్డ్ కలర్లోనే టాజిల్స్ ఇవ్వమన్నారు. కనిపించేవరా అంత లుక్ ఉండదు అంటే, పర్లేదు అక్క, అయినా ఏం కాదు ట్రై చేయండి అని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇలా రౌండ్గా అయితే తీసుకున్నాను వీటిని. అందులో లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా రౌండ్ షేప్స్గా అయితే కట్ చేసుకున్నాను. వీటితోనే ఇప్పుడు లట్కన్స్ అయితే తయారు చేసుకున్నాము. ప్రాసెస్ ఎలా అనేది క్లియర్గా సింపుల్గా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. పక్కన నాయిస్ వస్తుందండి బాగా, వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. మ్యాక్సిమం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇలా ఒక 8 పీసెస్ వరకు నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. 4 పీసెస్తో ఒక లట్కన్ అయితే డిజైన్ చేయడానికి అయితే ట్రై చేశాను. చూడండి ఆ ప్రాసెస్ అయితే ఎలా చేస్తున్నాను. జస్ట్ ఫస్ట్ ఫుల్ సర్కిల్ వచ్చింది కదండి, దాన్ని హాఫ్ సర్కిల్ లాగా మళ్ళీ ఆ హాఫ్ సర్కిల్ని మళ్ళీ ఫోల్డ్ చేసి 4 వేస్గా పెట్టి అదిగోండి అలా ఫ్లవర్ లాగా ఒకదాని మీద ఒకటి దూర్చి కుట్టేయడమే. చూడండి మంచి రౌండ్ బంతి పువ్వు లాగా వచ్చేస్తుంది టాజిల్, ఎంత నీట్గా. అలా 2 సైడ్స్ కూడా అలానే డిజైన్ చేసేసి మనకి ఇచ్చిన థ్రెడ్కి అటాచ్ చేయడమే అండి. చాలా నీట్గా వచ్చింది పఫీ లాగా. లట్కన్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది లెహెంగాస్ మీదకి. చిన్నపిల్లలకి బుట్ట బొమ్మలాగా. ఫైనల్గా నా లెహెంగా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా కొంచెం చిన్న క్లాత్ మిగిలితే దాంతో ఒక హెయిర్ బ్యాండ్ డిఐవై అయితే చేశానండి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదైతే మా పాప మీద ట్రై చేశాను ఎలా వస్తుందో ఫస్ట్ అనేది. ఇంకా చాలామందికి అంటే ఇళ్ళలో కుట్టుకునే ఆడవాళ్ళకి అన్ని మిషన్స్ అవైలబుల్ ఉండవు కదండి, జిగ్జాగ్ మిషన్, ఓవర్లాక్ మిషన్ ఇవన్నీ. కానీ బయట బొటిక్స్లో ఇచ్చేలాగా ఓవర్లాక్ ఫినిషింగ్ ఇవ్వాలని మనకి ఉంటుంది. ఆ సైడ్స్ ఖర్చులు కనిపిస్తూ ఉంటే అంత నీట్గా ఉండదు కదా, అందుకని నేనైతే క్రాస్ పీస్ అయితే తీసుకొని ఇలాగా చూడండి అలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. పిల్లలకి సైడ్స్ ఖర్చులు కనిపించవు, గుచ్చుకోదు, ఇరిటేషన్గా ఉండదు, ఎంతసేపు అయినా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. అది వీడియో సరిగ్గా తీయడానికి రాలేదండి, చూపించాను కదా ప్రాసెస్. అదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా అలా కనిపిస్తుంది. స్లీవ్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇదిగోండి ఇది హాఫ్ బ్లౌజ్, దానికి ఫ్రిల్ మోడల్, ఇది వచ్చేసి లెహెంగా. ఇవన్నీ ఒక శారీలోనే వచ్చేసాయండి. లెహెంగాకి ఇప్పుడు చూపించాను కదా టాజిల్స్. ఇది వచ్చేసి చిన్న పాపకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి చిన్న పాపకి లాంగ్ ఫ్రాక్ అయిందనమాట. యాక్చువల్గా దీనికి కూడా వడ్డానం వచ్చి పవిట వచ్చేలాగా స్టిచ్ చేయమన్నారు, కానీ నాకైతే క్లాత్ సరిపోలేదు. ఒక పాప 10 ఇయర్స్ పాప, ఒక పాప 7 ఇయర్స్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.